డోలీ మోతలే దిక్కు. ఈ పరిస్థితిని మార్చేందుకు మన్యం ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9 గిరిజన గ్రామాల్లో 49.73 కోట్ల రూపాయలతో 48 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకి శంకుస్థాపన జరిగింది. శుక్రవారం పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాగు జోలలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు. ఇక ప్రతి 2 నెలలకి ఒకసారి పార్వతీపురం, మన్యం జిల్లాలో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి 2 నెలలకి ఒకసారి 3 రోజుల పాటు ఇక్కడ పర్యటిస్తానని అక్కడ ప్రజలకి హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం రిషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఖర్చు చేసింది, కానీ గిరిజన ప్రాంతాల్లో 9.50 కోట్లతో రోడ్లు వేయలేకపోయిందని తెలిపారు. ప్రారంభించడానికి విచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పంచాయతీ రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకి, ఆడపడుచులకి